హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ విజయకేతనం డే 25 సిరీస్లో ఉన్నాము. ఇందులో మనం 2 మార్క్స్ సమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి. సో ఫస్ట్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇక్కడ మనకి కొన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటి రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నారు. అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. చూడండి. 6x² - x - 2 = 0. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఫస్ట్ స్టెప్ 1 ఏంటి? x² కోఎఫిషియంట్ని కాన్స్టెంట్తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 6 × -2 = -12. ఇప్పుడు 12కి ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. 4 3s are 12. ఓకే, నాకు మిడిల్లో ఉన్న వాల్యూ ఎంత? -1. మిడిల్లో మనకి -1 రావాలి అంటే పెద్ద నెంబర్కి, ఓకేనా, గ్రేటెస్ట్ నెంబర్కి నెగిటివ్ సైన్ ఉండాలి అండ్ స్మాలెస్ట్ నెంబర్కి పాజిటివ్ సైన్ ఉండాలి. -4 + 3 = -1. సో ఇప్పుడు నాకు మిడిల్ వన్ కూడా సరిపోతుంది. 6x² + 3x - 4 - 2 = 0. ఇది 3xని కామన్ తీస్తే ఇక్కడ 2x + 1. ఇక్కడ నుంచి నేను -2ని కామన్ తీసుకుంటే 2x + 1 = 0. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ వినండి. 3x × 2x, 3 2s are 6, x × x, x². 3x × 1, it's 3x. -2 × 2x, -4x. -2 × 1, -2. సరిపోయిందా? అర్థమైంది కదా? కొంచెం రీచెక్ చేసుకుంటూ ఉంటే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ అలవాటు అవుతూ ఉంటుంది సమ్. సో ఇక్కడ నుంచి 3x - 2, అదర్వైజ్ 2x + 1 = 0. 3x - 2 = 0, 3x = +2. ఇక్కడ -2 RHSకి మూవ్ అయితే +2. x = 2/3. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2x + 1 = 0. 2x = -1. x = -1/2. నెక్స్ట్ 2x² + x - 6 = 0. ఇక్కడ నాకు 2 × 6 అగైన్ -12. 4 3s are 12. సో ఇక్కడ నాకు మిడిల్ వన్ ఏం కావాలి? +1 కావాలి. సో +4 - 3 ఇట్ విల్ బికమ్ +1. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Express the following situation in quadratic equation. The product of two consecutive numbers is 72. Two consecutive numbers ఏంటి? x and x + 1. వాటిని మల్టిప్లికేషన్ చేద్దాం. x × x, x² + x × 1, x - 72 = 0. నెక్స్ట్ సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది x² - x - 30 = 0. సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి? -b/a. b అంటే -1 అండ్ a వాల్యూ x² కోఎఫిషియంట్ a వాల్యూ 1. -1/1 = it's 1. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే c/a. సో ఇక్కడ c అంటే